ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క స్టూడెంట్‌కి యూజ్‌ఫుల్ అయ్యే గురించి చెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ ముందు స్టూడెంట్స్‌కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాజువల్లీ మనం ఎగ్జామ్స్ ముందు పెద్ద పెద్ద నోట్‌బుక్స్, పీపీటీస్ చదవలేక చాట్‌జీపీటీకి వెళ్లి అక్కడ టాపిక్ ఎంటర్ చేసి అది చదువుకొని ఎగ్జామ్‌కెళ్తాం. తీరా అక్కడికి వెళ్లి చూసాక ఇక్కడ చదివిన కంటెంట్‌కి, అక్కడ వచ్చిన క్వెషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ముఖ్యంగా ఎగ్జామ్‌కి తిరిగొచ్చి చూసాక పీపీటీస్ నుంచి క్వెషన్స్ వచ్చింటాయి. ఈరోజు నేను చెప్పబోయే టూల్ మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీ లెక్చర్స్ లేదా టీచర్స్ ఇచ్చిన పీపీటీస్, పీడీఎఫ్స్ నుంచి మీకు సమ్మరైజ్ ఇస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీకు కంటెంట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళదు. చాట్‌జీపీటీ అయితే ఔట్ ఆఫ్ సిలబస్ ఇవ్వచ్చు మేబీ లార్జ్ పీడీఎఫ్స్ ఇవ్వచ్చు అది కూడా. సమ్మరైజ్ పాయింట్స్ ఎక్కువ ఇస్తుంది. కానీ ఈ టూల్ సింపుల్‌గా మీకు ఇస్తుంది. అంతేకాదు ఇది ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ ఇంకా పోడ్‌కాస్ట్ కూడా మీకు క్రియేట్ చేసి ఇస్తుందనమాట. వితిన్ మినిట్స్‌లో ఇవన్నీ జరిగిపోతాయి. ఇది చాలా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఈరోజు ఎలా యూజ్ చేయాలో కనుక్కుందాం. ఇక లేట్ ఎందుకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ నోట్‌బుక్ ఎళ్ళమంటే ఏంటి? నోట్‌బుక్ ఎళ్ళమంటే ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఇది గూగుల్ నుంచి వచ్చిన రీడింగ్ ఏఐ అసిస్టెంట్. ఇది జస్ట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. పీపీటీస్, పీడీఎఫ్స్, డాక్యుమెంట్స్ లేదా యూట్యూబ్ ట్యుటోరియల్స్ ఇవన్నీ మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు సింగిల్‌గా ఇవ్వచ్చు, అన్నీ కలిపి ఇవ్వచ్చు. ఈ కంటెంట్ నుంచి మీకు సమ్మరైజ్ చేసి ఇస్తుంది. మీకు మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, పోడ్‌కాస్ట్ కూడా తయారు చేసింది. ఫస్ట్ ఇది ఎలా వాడాలో చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్‌కి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్‌కి వెళ్ళి నోట్‌బుక్ వెళ్ళమని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్‌తోనే కంటిన్యూ కండి. ట్రైన్ నోట్‌బుక్ వెళ్ళాం. ఫస్ట్ మీ అకౌంట్ లేకుండా అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. జస్ట్ మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వచ్చు. క్రియేట్ న్యూ. ఇక్కడ ఫస్ట్ మీ పీడిఎఫ్స్ కానీ, నోట్స్ కానీ, ఇక్కడ వెబ్సైట్, యూట్యూబ్ లింక్స్ కానీ ఏమైనా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో లోడ్ అయిపోతుంది. అంతేకాదు ఇది ఇక్కడ చూడండి. ఈ సమ్మరైజ్ వచ్చాక ఇక్కడ డీప్ డైవ్ కన్వర్జేషన్ అని ఉందా రైట్ సైడ్. ఇక్కడ జనరేట్ అయితే మనకు పోడ్కాస్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆడియో ఓవర్‌వ్యూ, యాడ్ నోట్, మైండ్ మ్యాప్స్, ఇంకా ఇక్కడ ఎఫ్ఏక్యూ అంటే మీకు క్వెషన్ ఆన్సర్స్ థియరీ పార్ట్ కావాలంటే ఇస్తుంది. టైమ్ లైన్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఇది నేను అప్లోడ్ చేసిన టాపిక్ పేరు లేజర్స్. ఆ లేజర్స్ ఎవరెవరు కనిపెట్టారు, ఏ ఇయర్స్‌లో కనిపెట్టారు, ఆ టాపిక్ యొక్క టైమ్ లైన్‌ని ఇది మెన్షన్ చేసి ఇస్తుంది. చూడండి ఇక్కడ జస్ట్ వెయిట్. సింపుల్‌గా మీకు జస్ట్ వితిన్ సింగిల్ పారాగ్రాఫ్‌లో మీకు అవుట్‌పుట్ ఇచ్చింది ఇది. మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎక్స్‌ప్లెయిన్ మీ క్లియర్‌లీ. జస్ట్ ఎంటర్ చేయండి అలా. అది ఇంకా డీటెయిల్‌గా మీకు ఆ టాపిక్ గురించి డీటెయిల్‌గా ఓవర్‌వ్యూ ఇస్తుంది. ఇక్కడ మీకు ఆ టాపిక్ మీద పోడ్‌కాస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. పోడ్‌కాస్ట్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. వితిన్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్‌లో రెడీ అవుతుంది. మన అంతలకి ఈ ఫీచర్స్‌ని కవర్ చేద్దాం. ఎఫ్ఏక్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైమ్ లైన్ మీద కూడా క్లిక్ చేయండి. మనం ఒకే చోట ఆగకుండా అన్నీ ఒకేసారి క్రియేట్ చేసేసుకోవచ్చు. బ్రీఫ్ డాక్స్, స్టడీ గైడ్ అన్నీ చూసేద్దాం ఒకేసారి. ఇది టైమ్ లైన్ అండి. టైమ్ లైన్ అంటే చూడండి ఈ టాపిక్ సంబంధించిన సైంటిస్ట్ ఎవరెవరు, వారి యొక్క అంటే ఏ ఇయర్‌లో ఇన్వెన్షన్ చేశారో అవన్నీ మనకు సమ్మరైజ్ చేసి ఇస్తుంది. సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు. కానీ టైమ్ లైన్‌తో పెద్దగా యూజ్ ఉండదు మనకు. ఇంకా ఇది గైడెన్స్ అండి. గైడ్ ఇది మనకు స్టడీ గైడ్. సింపుల్‌గా మీకు అంతా ఓవర్‌వ్యూ ఇస్తుంది ఇది పాయింట్స్ వైస్. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఈ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. బ్రీఫ్ డాక్స్ ఆల్రెడీ చూసాం కదా. లెట్స్ సీ దట్.
ఇది బ్రీఫ్ డాక్స్ అండి. మీకు సింపుల్‌గా ఇది ఇంకా బ్రీఫ్‌గా ఇస్తుంది. స్టడీ గైడ్ కన్నా ఇది చాలా బ్రీఫ్‌గా ఇస్తుంది. మనకు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ అవసరం లేకపోతే. ఎఫ్ఏక్యూ ఇక్కడ ఇవన్నీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అండి. సింపుల్‌గా ఉంటాయి మీకు. అంతేకాదు మీరిక్కడ ఒకవేళ మీ ఎగ్జామ్ ఎంసీక్యూస్ అయినప్పటికైతే మీరు క్రియేట్ సమ్ ఎంసీక్యూస్ అని టైప్ చేయండి. క్రియేట్ సమ్ ఎంసీక్యూస్ ఆన్ దిస్ టాపిక్. ఫ్యూ సెకండ్స్‌లో మీకు ఎంసీక్యూస్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు వితిన్ ద పీడీఎఫ్ ఇవ్వడం వల్ల మనకు కంటెంట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళదు. సింపుల్‌గా మనకు ఇక్కడి నుంచే అర్థమవుతుంది అంతా. మీకు పోడ్‌కాస్ట్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. మైండ్ మ్యాప్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ టాప్‌లో మనకి మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మనకి మైండ్ మ్యాప్ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది అది. ఆడియో ఓవర్‌వ్యూ అంటే ఇక్కడ క్లిక్ చేసిన పోడ్‌కాస్ట్ అండి. యాడ్ నోట్ అంటే మీరు దీని మీద ఏమైనా కంటెంట్ మీరు ఎక్స్‌ట్రాగా రాయాలనుకుంటే యాడ్ నోట్ మీద క్లిక్ చేసి యాడ్ నోట్స్ రాయొచ్చు. జస్ట్ యాడ్ నోట్ మీద క్లిక్ చేస్తే చాలు. మైండ్ మ్యాప్ ఇక్కడ దాన్ని ఆ నోట్‌కి పేరు ఇవ్వచ్చు. టైటిల్ ఏమన్నా. జస్ట్ పెద్ద యూజ్ ఉండదండి. ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఇది అవసరం పడదు. మనకు మైండ్ మ్యాప్ చూద్దాం. ఇది ఇంకా బెస్ట్ ఫీచర్ అండి ఇది. చూపిస్తా మీకు ఒకసారి మైండ్ మ్యాప్. చూడండి. లేజర్స్‌లో సబ్ టాపిక్స్ దాంట్లో డిఫరెంట్ ప్రాసెసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్స్ అన్ని దాని యొక్క కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని యొక్క డెఫినిషన్స్ దాంట్లో మరి సబ్ టాపిక్స్ ఇంతే సింపుల్‌గా ఇస్తారది. ఇలా చదివితే ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవుతామండి మనం. చాలా బెస్ట్ ఫీచర్ ఇది. వన్స్ చెక్ ఇట్ ఔట్. చూడండి. సబ్ టాపిక్స్. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ కావాలంటే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. బెస్ట్ ఫీచర్ అంటే ఇది టోటల్లీ ఫ్రీ. మీరు ఎలాంటి మనీ కట్టనవసరం లేదు. ఫ్రీ ఫీచర్స్ ఇవన్నీ. అంతేకాదు జస్ట్ మీ గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇది ఇంగా ఫ్యూ సెకండ్స్ టైమ్ తీసుకుంటుంది పోడ్‌కాస్ట్. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అంతేకాదు మీరు యూట్యూబ్ కంటెంట్‌ని చూడాలనుకున్న ట్యుటోరియల్స్ ఉంటాయి. పెద్ద ట్యుటోరియల్స్ అవి చూడలేం మనం. చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఒక్కోసారి మనం ఇంపార్టెంట్ కానీ 3 అవర్స్, 4 అవర్స్ ఉన్న ట్యుటోరియల్స్ వినలేక జస్ట్ దాన్ని లీవ్ చేసేస్తున్నాం. కానీ ఈ టూల్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. జస్ట్ మీరు చూడండి యూట్యూబ్‌లో లేజర్స్ ఉన్న అదే టాపిక్ తీసుకున్నా మీకు సింపుల్‌గా అర్థం కావాలని. జస్ట్ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆ యూట్యూబ్ లింక్‌ని కాపీ చేయండి. ఈ కాపీ చేసిన లింక్ నోట్‌బుక్ ఎల్ఎంకొచ్చి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటది. యాడ్ ఆప్షన్ మీద బాటమ్‌లో లింక్‌లో యూట్యూబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ యొక్క లింక్‌ని మీరు పేస్ట్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఇన్సర్ట్. మనం ఈ పోడ్‌కాస్ట్‌ని చూసేద్దాం. Welcome to the deep dive. Great to be here. We are tackling a brilliant question today, thanks to one of you listeners మనం who ఇంటరాక్టివ్ మోడ్ shared some కూడా ఉంటది. fantastic ఇంటరాక్టివ్ మోడ్ material అంటే with us. Yeah, this looks 2 really పర్సన్స్ interesting. We're shining a light కన్వర్జేషన్ specifically, a జరుగుతుంటది. very, 2 very పర్సన్స్ special మధ్యలో. kind of light మనం on the ఇంటరాక్ట్ world of కావచ్చు. lasers. మనకేమన్నా Think of క్వెషన్స్ this ఉంటే deep dive అక్కడ ఈజీగా మనం as, అడిగేయొచ్చు. well, జస్ట్ getting a shortcut. ఇంటరాక్టివ్ మోడ్ మీద క్లిక్ చేయండి. అంతే. Welcome to the deep dive. Great ఇది to be యాక్చువల్ here. కన్వర్జేషన్ We are అన్నమాట. tackling a brilliant మనం question ఇక్కడ today, జాయిన్ మీద thanks క్లిక్ to one of చేయండి. you listeners who shared some fantastic. Oh, hey, our listener wants to join in. What's up? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైట్ అండ్ లేజర్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ మీ బ్రీఫ్‌లీ? Great question. That's really the heart of what we're diving into today. Exactly. In a nutshell, all lasers produce light, but not all light is laser light. Think of it this సి way. Regular light, like సి ఇక్కడ మనకు సింపుల్‌గా మనం ఇంటరాక్ట్ కావచ్చు. వాటికి అవి ఆన్సర్ ఇస్తుంది మనకు. సింపుల్‌గా మనం మామూలుగా ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు మనం మధ్యలో ఇంటరప్ట్ అయ్యే క్వెషన్స్ అడగడం జరుగుతుంది గదా! అలా ఇక్కడ గూడా మనకు అడగొచ్చు. అదే డౌట్ సాల్వ్ చేస్తుంది. మనకు పోడ్‌కాస్ట్ డౌన్‌లోడ్ గూడా చేయొచ్చు. షేర్ జేయొచ్చు. మనం ఇక్కడ యూట్యూబ్ లింక్ అప్‌లోడ్ చేసాం గదా! అది జస్ట్ ఓవర్‌వ్యూ చేద్దాం. మేబీ అది హిందీ లెక్చర్ కావచ్చు. సో దట్ హిందీలో ఇచ్చింది. లేజర్ ఫండమెంటల్స్.
చూడండి సింపుల్‌గా మీకిచ్చేసింది. ఆ యూట్యూబ్ సమ్మరీ మొత్తం సింగిల్ పారాగ్రాఫ్స్ సింగిల్ పేజ్‌లో ఇచ్చేస్తుంది. 30 మినిట్స్ చదివే బదులు ఈ 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో మనం కంప్లీట్ జేయొచ్చు. ఆర్ ఎల్స్ బ్రీఫ్‌లీగా అడగొచ్చు మనం కావాలంటే. సో, అంతే అండి. నోట్‌బుక్ వెళ్ళామంటే సింపుల్‌గా టైమ్ సేవ్ అవుతుంది. ఈ ఏఐ టూల్ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఏఐ టూల్ ట్యుటోరియల్ కావాలన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఏఐ టూల్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.